ప్రెసెంట్ వచ్చారు, రండి రండి. కుమారవర్మ సాహసం అనన్య సాహసం. పందివీరుడు కుమారవర్మ, పందివీరుడు కుమారవర్మ. అంకల్ చూడు, పప్పుగాన్ బండి ఇట్లా పెట్టిరేమి ఇలా. పప్పుగాన్ బండి ఎందుకు? అరే మంది చీప్ చిల్లర్ బండి. హైదరాబాద్ లో ఏడా లేదు, ఫస్ట్ బండి మన హైదరాబాద్ లా. ఒక వారంలో వారం దాకా రాను, మాట్లాడను ఎవరితోని. అరే అరే కంగు, అరే ఏంద్రా ఒకటి ఇప్పిస్తుంటే ఒకటి బాధపడు ఏంద్రా, అందరు ఆనందంగా ఉండాలా. అరే ఒక మూమెంట్, హ్యాపీ మూమెంట్ ఇట్లా చేస్తుండేంద్రా. అరే అవురా, నేను బండి ఇప్పిస్తా, నువ్వు చెప్పింది బండి నేను ఇప్పిస్తా. యారో యారో నీ యారో. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్, ఇవాళ వచ్చేసి ఒక గుడ్ న్యూస్. అండ్ ఫస్ట్ అయితే మీ అందరికి ఒక బ్యాడ్ న్యూస్ చెప్తా. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మనం కొన్ని రోజుల ముందట గంగు హయాబుజా అనేది మనమైతే అమ్మేసినాం అనమాట. సో ఎందుకు అంటే, అప్పుడు గణేష్ల పండుగ చేస్తున్నప్పుడు మన దగ్గర అయితే అమౌంట్ అయితే చాలా తక్కువ పడ్డది. సో ఆ టైంలో గంగు ఏమన్నాడు అంటే, అన్న నా బండి అమ్మే అన్న వీలైతే అని చెప్పిండు. సో ఆ టైంలో బండి అయితే నేను అమ్మేసిన తర్వాత నాకు స్టిల్ ఇప్పుడు దాకా నాకు బండి అయితే ఏం అడగలేదు. నాకు బండి కావాలని కూడా అంత జిద్ది చేయలేదు. అందుకని చెప్పి మొన్న గంగు ఇట్లనే వీడియోలు చూస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక కార్ ఫోటో వచ్చింది. ఒక కార్ ఫోటో రాగానే, అన్న ఈ బండి మస్తుందన్న అని చెప్పిండు. అనగానే నేనేం చేసిన, ఆ వీడియో నేను చూసుకొని ఆ ఐడి కొట్టేసి ఆ వీడియో సేవ్ చేసుకొని అదే కారు గంగు గురించి తెప్పించిన అనమాట. సో ఇవాళైతే ఆ గంగుకి ఆ కార్ అయితే గిఫ్ట్ ఇవ్వబోతున్నా. అండ్ గైస్ నిజంగా అంటున్నా, ఎందుకంటే వాడు అప్పుడు హయాబుజా అమ్మినప్పుడు వాడు బాధపడ్డాడు, కానీ నాకు ఎప్పుడు ఏ రోజు అడగలేదు. సో అట్లా అని చెప్పి ఆలోచించి ఈ బండి వానికి ఇస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి వానికి ఆ బండి అనేది నేనైతే తీసుకున్నాను అనమాట. సో కార్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ ఉంది. సో సూరత్ నుంచి తెప్పించిన నేను. 2 months అయింది, అంటే బుకింగ్ లేక మనకు దొరకక చాలా కష్టం అయింది. 2 months తర్వాత దొరికింది అనమాట. సో నిన్న డెలివరీ అయింది. ఇవాళ అయితే బండి తీసుకొని పోతున్నా. ఇంకా గంగుకి ఓరికి తెలియదు అనమాట. సో వీళ్ళకి కూడా ఇప్పుడే చెప్పినా నేను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే గంగుకి పిలుస్తాం. గంగుకి పిలిచిన తర్వాత కళ్ళకు గందులు కట్టేసి డైరెక్ట్ షోరూంలో అయితే మనమైతే దింపుదాం అనమాట. సో ప్రెజెంట్ అయితే గంగుకి ఫోన్ చేయి. హలో ఏడున్నారా? ఇంకా ఇగో వాడు రాకపోతే నువ్వు వచ్చే, నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. మరే నీకు మంచి సర్ప్రైజ్ ఉందిరా. ఏం సర్ప్రైజ్? నాకు నువ్వు ఖుషి అయిపోతావు, దిల్ ఖుషి అయిపోతుంది. నువ్వు షాక్ అవుతావు, నీకు చూపిస్తాను. నువ్వు ఫస్ట్ అయితే ఇక్కడికి రా. సార్ వస్తా. 20 minutes later. దాదా జల్లిరా, నీకు మంచి సర్ప్రైజ్ ఉంది. అరే ఖర్చు. సో గైస్, వీని చెప్పే తీసుకోదాం. నీకు మంచి ఒక గిఫ్ట్ ఉందిరా, ఒక బండి మంచి ఎక్స్ట్రీమ్ బండి. ఓవర్ యాక్టింగ్ చేయకు, బండి నాకు. బండి నీకు కాదు, యాక్టింగ్ చేయకు, ఆగు. మస్తు బండిలు ఇప్పించింది కదా.
కొట్లాడుతున్నా బండి కోసము అవురా నీకు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను నేను బండి కోసం నీకు ఒక మాట వాడు అప్పుడు బండి అమ్మేసినప్పుడు ఒక మాట అయినా చెప్పు. అడుగుతున్నా నాకు ఇప్పే అని అడుగుతున్నా నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా నాకు ఇవ్వకుండా ఆయనకి ఇప్పిస్తావు అని అడిగింది అన్న అరే కుళ్ళు పోతాను అలా నువ్వు కుళ్ళుగా కుళ్ళుకోవద్దు కాదన్న, నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా ఇప్పే అరే నేను ఇప్పిస్తా సరే, ఆగనా? అరే అద్దానా నాకు ఇప్పియానా గిఫ్ట్ గిఫ్ట్ తీసుకుంటా ఏడు చెప్పు బండి నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా ఇప్పిస్తారా మమ్మతో ఊళ్ళో లేపుకున్నానా నేను? అవురా భయ్, ఇప్పిస్తా. లారీ, లారీ. ఆగు, వానికి ఒకటి ఇప్పియనీరా భయ్. అన్న అరే ఏగానా ప్లీజ్ అన్న పద్ధతి కాదు అరే పద్ధతి కాదు. అట్లా కాదు విను నా మాట వాడు బండి అమ్మేసి వాడు ఎప్పుడైనా అడిగిండా అడగలేడు కదా, అడిగినోడికి ఎందుకు ఇప్పిస్తలేవు మరి? ఎందుకు అట్లా చేస్తున్నావు సరే అన్న ఇప్పియానా? అరే కుళ్ళు వీడియోలో ఇప్పిస్తా అన్నప్పుడు ఇప్పిస్తా కొన్ని రోజులు ఇప్పకపోతే నేను రాను మరి, మీరు అరే అయ్యో అట్లా ఏదో వాడదామంటారు ఆడదామంటలే, నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా మరి? ఏం అడుగుతున్నా ఇప్పిస్తా మీరు పోతే మంచిగుంటే చెప్తున్నా నేను. ఏది పోతే అరే లేదు రావాలి అరే వద్దురా భయ్ వద్దు లేట్ అరే అవుతుందిరా భయ్. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా? అరే ఏది ఇప్పిస్తా అని చెప్తున్నా కదరా భయ్. రెండు బండ్లు ఇప్పించిన నేను 3 నెలల నుంచి అడుగుతున్నా అన్న. అవురా 3 నెలల నుంచి పైసలు అంటారు, ఇప్పుడు ఎట్లా వచ్చినా పైసలు లేవు. వాడు బండి వాడిని అమ్ముకుంటూ వాడు ఏమైనా అడిగినారా అరే అన్న అడగలేదు కానీ నేను అడిగిన ఎందుకు ఇప్పిస్తలేవు అంటున్నా. ఆయన తిరుగుతాడు అన్న ఏమన్నా బండ్ల మీద, ఆయన తిరగలేదు అన్న. ఆయబుజ ఉన్నప్పుడు తిరగలేదా అరే అన్న అయ్యబూజా అన్న పెద్ద బండ్లు అడుగుతున్నా, నేను అవురా, చిన్న బండి ఈ పెద్ద బండేరా నువ్వు నడపలేవు. అరే ఎందుకు అబద్ధాలు ఆడుతున్నా మీరు? నాకు తెలుసు. ఆడ వస్తే నువ్వు ఏ బండి చూపి సరే ఏ బండి చూపి అన్న. కారు కొన్నారా భయ్? ఏ కార్? ఆయన కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చినానికి ఇప్పకుండా సరే నాడు ఇట్లా అన్నాడు ఏదో ఒక వీడియో సరే అన్న ఓన్లీ నా పోతా నేను కూడా పోతా మరి రా, నేను కూడా నెక్స్ట్ టైం ఇప్పిస్తారా నేను కూడా రానన్న, ఓన్లీ ఇప్పటి నుంచి రాను. బండి ఆపే నాడు అట్లా ఏ కరే తిరుగుతారు అట్లా ఏకు నువ్వు గలీజ్ ఉంటాయి. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను నేను. అరే చల్లబడ్డారు. అరే ఒక మూమెంట్ హ్యాపీ మూమెంట్ ఇట్లా చేస్తున్నారు రా భయ్. వద్దు అంటే అరే ఏంద్రా ఇది? అరే మంచి మూమెంట్ ఉన్నప్పుడు ఇట్లా చేస్తున్నావు. ఒకటి అర్థం చేసుకో ఆయన ఇంటికి పోయి ఆయన తీసుకొని రామా నా బండ్లుంటే నాకు చిన్న బండి నాకు ఇప్పిరు అంటున్నా నేను. నాకు అరే అవురా నేను బండి ఇప్పిస్తా నువ్వు చెప్పింది బండి నేను ఇప్పిస్తా. యారో యారో నీ యారు నేను ఇప్పియకపోతే నాకు ముందు ఆయనకి ఇప్పించినావు. ఇక్కడ రారా భయ్. ఇట్లే గలీజ్ అంటే సరే నేను రాను మరి ఇప్పటి నుంచి. ఎందుకు రావు? రాను, నేను రాను. అరే నువ్వే నడుపు వచ్చినాక సరే నేను నడుస్తా. ఎందుకు ఇట్లా చేస్తున్నావు తాళం ఇవ్వండి, నేను ఇంటికి పోతా. వద్దు ఆ బండి అయి పక్కన పెట్టు. నేను ఇంటికి పోతానా? అరే తాళం ఇయ్యి అన్న, ఇంటికి పోతా. వద్దురా పెద్ద ఎక్కువ ఎక్కువ లోపల ఎక్కువ. నేను రాను, బండి మీద అరే నడు మీతో రానన్నా, నేను అలాగొస్తా. సరే, అలాగొస్తా నేను. 1 hour later సో గైస్ ఫైనల్లీ అయితే మనమైతే వచ్చేసినాం అన్నమాట షోరూమ్ దగ్గరికి. నా కోసం గిఫ్ట్ కొనుక్కొచ్చిండు గైస్. నీ గురించి కాదరా గంగువాన్ గురించి. నీ గురించి ఆల్రెడీ నీకు ఎన్ని బండ్లు ఉన్నాయిరా ఇంకేం కావాలా? సో గైస్ అవన్నీ కూడా నేనే ఇప్పించినాయి. పైసలు నాకు ఇప్పుడు దాకా ఇవ్వలే, నెల నెల అవుతుంది. సో ఇప్పుడైతే ప్రెసెంట్ వచ్చారు రండి రండి. దా. కుమారవర్మ సాహసం అనన్య సామర్థ్యం పందివీరుడు కుమారవర్మ పందివీరుడు కుమారవర్మ ఇగో తినిపిస్తుంది నువ్వు వచ్చినా పెద్ద బండి ఉండొచ్చు ఇంకా పెద్ద బండి కాదు, బండి చూసే బొరన్ అవుతావు. బండిలో ఏమేమి ఉన్నాయి ఆ ఫ్యూచర్ లో చెప్పు. బండిలో ఒక స్టీరింగ్ ఉంది, 2 సీట్లు ఉన్నాయి. అబ్బా 4 టైర్లు ఉన్నాయంటే కారానా పెద్దది కాదు 2 స్టెప్ని. స్టెప్నీ అంటే తెలియనా నాకు టైర్లా యాక్చువల్లీ 3 టైర్లు. రైట్ అబ్బా నడవానా ముంగడ ఒక అంటే టైర్. ఆటోరా ఆటో. అది కాదా రిక్షా ఇప్పుడు ఏమంటారు పైసలు కమాయించాలని చెప్పి ఇమ్రాన్ అని కోసం ఆటో కొని ఇచ్చిండు. రోజు సవారీ కొట్టాలి ఇప్పుడు ఎందుకన్నా ఇది మళ్ళా అయ్యో దానికంటే ఫస్ట్ అయితే నువ్వు బండి ముట్టుకో ఎట్లాంటి బండి అనేది నీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం ఒకసారి వీళ్ళకి చూపిస్తామా? అరే ఆగురా, బండి ఆగురా ఇప్పిస్తారా వాడు బండి ఇప్పిమని. అరే ఇచ్చారా దానికి బండి ఇచ్చారు ఆగు ఏం కాదు. ఊకేందనా లేక లేక ఇప్పిస్తున్నా ఇన్ని రోజుల తర్వాత మళ్ళా 7 ఒక మెట్ల కొట్టి ఇడినాడు కొట్టు. అరే ఇగో
ఏమైంది తెలుసారా ఇప్పుడు మన ఆయబుజ మనం అమ్మేసాం నేను చెప్పింది నువ్వు నేను చెప్తున్నా అరే నువ్వు ఆగరా బాయ్ గంగు ఆగరే చూడనా మళ్ళీ ఎట్లా చేస్తుడో నువ్వు అంత దూరం ఉంటే ఎట్లా రా భయ్ వాడు కూడా అట్లానే ఉన్నాడా అరే ఇక రావాలరా బాయ్ అంటే నీకు ఇప్పిస్తేనే వస్తావు ఇక్కడ రా ఇక్కడికి రా సో గాయస్ ఏంటంటే బొబ్బాడు అడిగింది అనమాట బాబుకి ఇప్పుడు బండి ఇప్పిలే అని చెప్పి ఓవర్ టైం వచ్చినప్పుడు అలా వస్తాయి అన్నీ ఆటోమేటిక్ ఓపెన్ చేసిందాక చేయి పెట్టకు అన్నాడు అస్సలు ఆగనాగది నీకైతే మళ్ళీ ఏడానా నువ్వు 4 పాయాలు అంటున్నావు ఎటు చూరాల్సలేదు ఈ బండి వచ్చేసి 500cc అన్నమాట عندي خوش فصلة يا اخي تفوز تفوز والله 500cc దీనికి వచ్చేసి ఇగో అటు తిరుగు ఇట్లానే రైట్ సో గైస్ బండి వచ్చేసి 500cc దీని పవర్ ఇంకా కూడా చాలా ఎక్కువ ఉంది అనమాట ఆఫ్ రోడింగ్ బండి ఎందుకు తీసుకున్నా అంటే మన ఫామ్ హౌస్ పోయినప్పుడు ఆడ తిరగడానికి కూడా కష్టం అవుతుంది ఆడ రోడ్లు లేవు కాదు ఆడ మొత్తం ఆఫ్ రోడ్ ఉంటది కాబట్టి ఆఫ్ రోడింగ్ బండి తీసుకున్నాను తీసారు ఇప్పుడు అవసరం లేదు బండి ఎట్లయినా కనిపించదుగా చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా కొంచెం జరుగుతుంది మీకు జరుగు రావు ఎంకల్ చూడు కమాన్ ఎంకల్ చూడరా ఇంకా చూడు కొత్తగా ఫస్ట్ అయితే బండి ఓపెనింగ్ చేసాం అరే డ్రైవింగ్ రాదనే 4 రూపాయల బండి బబ్బుగాన్ బండి ఇట్లా పెట్టిరేమి ఇలా బబ్బుగాన్ బండి ఎందుకు అరే ఇవన్నీ చీప్ చిల్లర్ బండి ఏమ్రా బాబు ఎట్లా అంటారు అరే ఇగోరా నేను ఇప్పిస్తారా బాయ్ ఎందుకు అట్లా చేస్తున్నావు అరే వీళ్ళు అడుగులేదురా అరే లేదురా పాపం అప్పుడు అమ్మేసినాం కదరా వానికి ఏమైనా ఇప్పించినా అవురా నీకు ఇప్పిస్తా ఒక వారంలో ఇప్పిస్తా ఒక వారంలో ఇప్పిస్తా వారం దాకా రాను మాట్లాడను ఎవరితోని ఎందుకురా వారం తర్వాత బెదిరిస్తురు మాట్లాడము రాము అని చెప్పి బండి ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పుర్రి లేదురా అన్ని గనం బండ్లు ఉన్నాయి బండి ఇప్పుడు అరే నాకు ఇప్పుడు ఎన్నిసార్లు వీని బండి చేసినవరా మస్తు సార్లు రిపేర్ చేస్తా ఏమేం చేసిన దాన్ని అసలు మెయింటైన్ చేయడం తీసుకొని మూలకు పడేస్తాడు వీడు దునియా తిడతాడు బండిని ముట్టుకోడు బండిని తుడువాడు కడగడు పడేస్తాడు వానాల పడేస్తాడు అట్లానే సరే ఇప్పుడు అవన్నీ కాదన్న ఫస్ట్ బండి రివీల్ చేద్దాం గంగు ఏమైంది గంగు ఎందుకు ఏడుస్తున్నావు రా భయ్ ఆడు ఏం చెప్పాలన్నా నాకే కానీ ఇచ్చేది బయట కానా అరే ఏదైనా 3-4 ఎదుగుతాం కానా మనమే ఇంతగానం చేయొద్దానా మరి ఇంత డేంజర్ కూడా వేయొద్దు మనిషిని తెలుసా వద్దానా తీసుకో నాకు ఉన్నారుగా మీరు హ్యాపీ మరి నీకేం వద్దు ఓ నేను రాను రోజు రోజుకి అరే అరే కంగు అరే 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 ఏందిరా భయ్ అరే ఏందిరా గంగు అరే ఏం గలీజ్ చేస్తున్నావు బండి కూడా వస్తుంది నన్ను ఎవరైనా ఆపుతారా ఆపరా అని చూస్తున్నా బాధ అనిపిస్తానా ఎన్నో సంవత్సరాల తర్వాత బాధపడి ఫస్ట్ బండి తీసుకుందా నీకు కావాలా పెడదామని చూస్తున్నా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే కదా నడవాన ఇచ్చా ఎవరితో నాకు సంబంధం లేదు నడు నాకు బండి కావాలా మళ్ళీ 4 పాయాలు పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి ఎట్లుందో చూడాలి వాళ్ళు ఎట్లా చేసి ఇప్పుతారని ఇప్పాలి అయ్యో ఒక్క బండి గురించి అరే నాకు ఇప్పుడు దాకా ఏమన్నా ఇప్పించిరా రా నేను ఇప్పించి ఆ వీడు వెళ్ళిపోయాడు ఏంద్రా బాయ్ ఇది తమాషా నేను ఫోన్ వల్ల కొట్టేస్తా నువ్వు తీసుకొని రారా బాయ్ మనం తీసుకొని రా పైసలు అనేది ఉండాలి కదా పైసలు ఒక్కొక్క నెల పైసలు బండ్లకే పెడుతున్నాను వచ్చిన యూట్యూబ్ పైసలు దీనికే పెడుతున్నా ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి బండి తీసుకొని నేను అమ్మేసినాను అవసరం ఉండే ఇప్పించినా అమ్మేసిన వాడు ఇప్పుడు దాకా అడగలేదు అందుకని వానికి ఇప్పిస్తున్నా అరే అగో అగో చూడు ఇప్పుడు కూడా వద్దు తీయనా వీడింత అరే ఆయన అడుగుతుండ్రా పోయి నీ వల్ల అరే నీకు బండి ఇట్లనే చేసి రారా వేరే వారంలో ఇప్పిస్తా అంటున్నా అరే పోతా అంటే ఓరా బాయ్ వెళ్ళిపో
ఏంద్రా కొన్ని ఇప్పిస్తుంటే ఒకటి బాధపడు ఏంద్రా, అందరు ఆనందంగా ఉండాలా. నీకు కూడా నీకు బండి ఇప్పించినప్పుడు అట్లా చేసిండు నుంచి అడుగుతున్నా. ఏమో ఎన్ని రోజుల నుంచి అరే అరే వద్దు, నీకే వద్దు, వానికే ఇచ్చామని చెప్పు. తీసుకో తీసుకో ఈ బండి తీసుకో, వానికి వేరే ఇప్పిస్తా. వానికి వేరే ఇప్పిస్తా, ఇది తీసుకో. అరే గుంజారా భయ్, నువ్వు గుంజాయి. సో గైస్ ఫైనల్ అయితే అరే ఇది ఎక్కడ డెలివరీ అన్న హ్యాపీగా ఇస్తామని కూడా ఆయన ముఖంలో ఎట్లా పెట్టుకుంటూ. అరే ఏంద్రా బాబు అరే ఆయన ఒక్కడే తిరుగుతాడు. అరవై నువ్వు కూడా తిరుగుతావు ఇంట్లోనే. క్లాప్ కొట్టు, క్లాప్ కొట్టు, నాడు తీసేయండి 3. సో గాయ్స్ ఫైనల్ గా అయితే మనం కార్ రివీల్ చేయబోతున్నాం అన్నమాట. తీసేయి నవ్వు గంగు సార్ రాడు అడిగిన అప్లై ఏం చేస్తావు ఇక కొడతా నేను. తీసేయి 3. ఇది పట్టు పట్టు, ఇది కూడా 3, 2, 1. చిన్న అయిపోయింది. అరే అట్లా చేయకురా, నువ్వే నడుపు. సరే నువ్వు నడుపుదా, అట్లా చేయకు, నడుపు. నీకు వారంలో ఇప్పిస్తానా, వారంలో ఇప్పిస్తాను. అరే అరే ఎవరైనా. సో గైస్ బండి అయితే ఇదే అనమాట. సో మీరు చూడొచ్చు, ఈ బండి వచ్చేసి మన హైదరాబాద్ లో ఏడా లేదు. ఫస్ట్ బండి మన హైదరాబాద్ లా. వన్ ఇన్ హైదరాబాద్. దాదా ఇగ్నిషన్ అవన్నీ బండి చూపిస్తాం. బండి గురించి ఎక్స్ప్లెయిన్ వీళ్ళు చేస్తారనమాట. సో ప్రెసెంట్ అయితే మీ అందరికి ఇది హైదరాబాద్ లో ఒకటే బండి, ఉవ్వన్ దగ్గర లేదు, ఉవ్వన్ దగ్గర బగ్గీ. ఇది సో ఫ్రీ ఫైర్ పబ్జీలో మీరు బగ్గీ అయితే చూస్తారు కదా, అదే బగ్గీ ఇది అనమాట. ఇట్లా ఈ బండికి ఎంత కష్టపడ్డారో, ఈ బండి తెప్పియడానికి ఎంత అదైంది నా మనసుకు తెలుసు. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఈ బండి నేను అంటున్నా కదా నాన్ స్టాప్ మనకి ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా పోవచ్చు. అండ్ దీని ఇంజన్ వచ్చేసి 500 కెపాసిటీ అనమాట, 500 cc. అండ్ మైలేజ్ కూడా చాలా మంచిగా ఇస్తుంది, ఒక 12-13 ఇస్తుందేమో నా అందాజతో. మొత్తము రివ్యూలు ఇస్తుండు కార్లే. రివ్యూలు నేర్చుకున్నాం అట్లా, వీళ్ళతో ఉండి నేను రివ్యూలు నేర్చుకున్నాను. సో గైస్ దీనికి వచ్చేసి ముంగళ డిస్కులు ఉన్నాయి అనమాట. ముంగళ డిస్కులు ఉన్నాయి, వెనకాల డిస్కులు ఉన్నాయి. సో గైస్ ఫైనల్ అయితే మనం రోడ్ మీద అయితే పోదాం. ఎట్లా పోతుంది ఏంటంటే మీరు అద్దాల గుద్దేగల ఇడొద్దు, బయట గుద్దిరా ఏమో, ఇక్కడ అద్దాల గుద్దేగల. అంత నమ్మకం ఉంది నీ పైన. బయట ఇస్తా, బండి నేను నడుస్తానా. బండి లోపల రావాలా, ముంగడికే నిమ్మకాయ దొక్కిపోయాను నాతోటి. అవురా బయట నిమ్మకాయ కొనుక్కోసం చూడరా కిందికి మంచిగా రైట్ కొట్టు, రైట్ కొట్టు. వెళ్ళిపోతా కట్టుకోడు పెట్టి నేను చెప్తున్నా. అరే ఒక పియానో 3 నెలల నుంచి అడుగుతున్నా, 3 నెలల నుంచి అడుగుతున్నా. నేను అడిగింది తక్కువ ప్రైజే, కరెక్ట్ కాదు ఇది నేను చెప్తున్నా. ఆయనకేమో 6 లక్షలు పెట్టి ఇప్పించింది. 6 లక్షలు, అది 6 లక్షలు అంట, అది పెట్టి ఇప్పించింది. నేను కనీసం నాకు ఒక 3 లక్షలు పెట్టి ఇప్పిమంటే వీడు ఇప్పిస్తలేడు. నాకు బాధ అనిపించింది, అందుకు నేను జర కోపంలో ఉన్నాను అనమాట. ఇక నాకు అవసరం లేదు, నేను రాను ఇప్పటి నుంచి రానేడికి. నరసనా రానని చెప్పేసి నేను రాను, పోతున్నా నేను రాను. నేను 3 నెలల నుంచి అడుగుతున్నాను, అడిగినోనికి ఇప్పకుండా, అడిగినోనికి ఇప్పిస్తుండ. ఎందుకు ఇప్పలేడు? ఐబూసి ఇప్పించిండు కదా, ఎన్నిసార్లు ఇప్పలే అన్ని. నాకన్నా ఆయన ఎక్కువ చూసుకుంటున్నా, నాకన్నా ఆయన ఎక్కువ చూసుకుంటున్నాను. వద్దు
అవసరం లేదు. ఇంకో బండి దాగా కూసో అటు వచ్చాయి గంగు మీదకి వచ్చాను నాకే సరిపోతుంది. స్పీడ్ లో నడిపా మెల్ల నడిపిస్తా ఒకసారి ఎంకల్ చూడు అందరు ఎట్లా కూర్చున్నారు ఆడ చాయ్ షాప్ టీ షాప్ చూడు ఆడ అంటే వాళ్ళ వీడియోలు తీస్తారు. ఇంటికా ఆగా నేను మొత్తం నొక్కేస్తున్నాను. చూస్తారు అందరూ అవునా గాయస్ అయితే మనం కుక్క కుక్క అయ్యా గాయస్ పబ్లిక్ అంతా చూడరు ఎట్లా చూస్తారో మొత్తం మననే చూస్తారు. ఒకసారి చుట్టుపక్కల తిప్పుకాలి బాగా మస్తు అనిపిస్తుంది. కాకాలి బండి మీద పోతుంటే ఇది ఎట్లుంటుందేమో ఫీల్ అయితే. ఫస్ట్ టైం అయితే మన హైదరాబాద్ ఫస్ట్ టైం ఇది మన హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఇట్లాంటి బండి హైదరాబాద్ లోనే ఫస్ట్ టైం ఇట్లాంటి బండి అయితే ఇమ్రాన్ నాకు gift ఇచ్చాడు. గంగుకి వచ్చింది గాయస్ ఆ కథ అదృష్టవంతున అయిపోయినా కానీ అలా కలి బాబా నువ్వు నా చోటే చిరునవ్వుల నగరం నీ నా ముఖం చూడకరా తీసుకోవాలంటే బండి ముఖం అట్లా పెడతాడేమో ఇడు. అరే మనకు వచ్చింది అనుకోవాలా కానీ నువ్వేంద్రా పోయి గట్లా చేస్తున్నావు. అయిపోతుంది బండి కొత్త బండి కాదు guys. ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ అయింది కదా కార్బొరేటర్ అవన్నీ సెట్ కావాలి. కార్పొరేటర్ ఇటు ఎవరో మనకు తెలియదు కానీ కొత్త బండి అన్న ఎక్కడ అనిపించింది ఎట్లుంది బండి మంచిగా వెనకాల కూర్చొని ముంగడ కూర్చొని ఒక్కరు రాలేదు. మనం మధ్యలో ఇట్లా ఉండవాడు ఇప్పుడు ఇట్లా ఆగు ఇట్లా వస్తాడు. అలా ఆగనా Ballin' in my game, I'm ready, ain't never backing down fam. మొత్తం మీరచ్చలు పెట్టిదేదరా వై వై రాగానే ఫస్ట్ బండి పడుతుంది బండి పడుతుంది బండి పడుతుంది కదా. ఇది కార్ గా పడదు 4 టైర్లు ఉంటాయి. ఏమో నాయన ఏం అర్థమైతే ఒక నిమ్మకాయ తీసుకురా పూజ చేసి తిప్పుతూనే ఉన్నావు ఏడ నాకు అయితలేదు.